ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. నిన్న తిరుపతిలో జరిగిన కమల వికాసం కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పాలన కమ్మగా ఉందంటే అందరికీ అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. అందరికీ సమాన ప్రాధాన్యత ఉండాలని, పనులు చేసేవారికి పదవులు దక్కాలని వ్యాఖ్యానించారు. తిరుమల లడ్డు ఘటనలో తప్పు చేసిన వారిదే పైచేయిగా ఉందన్నారు. దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా జంతు కొవ్వు లేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల కొవ్వును కరిగిస్తే తప్ప ఆ పార్టీ బాగుపడదని చెప్పారు. కూటమిలో బీజేపీనే ప్రధానమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలకు తగిన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరు కాళహస్తి ఆనంద్ అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలనని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే. ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పైచేయినారు అంటే తప్పు చేసి కూడా పైచేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలనా చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇంకా దాంట్లో లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది. ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఆ ముందు ఆ కొవ్వు కరగదీయాల.